హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కేదార్ విషయంలో యువరాజ్ సాక్ష్యాలు సంపాదించకుండా అడ్డుపడుతున్నాడని తెలుసుకున్న కౌశికి యువరాజ్ చెంప పగలకొట్టి, చూడు యువరాజ్, ఇప్పుడే కాదు చాలాసార్లు కేదార్ విషయంలో నువ్వు ఇలానే ఇన్వాల్వ్ అవుతున్నావు. ఇంకొక్కసారి కేదార్ సాక్ష్యాలు సంపాదించే విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ ఉందని నువ్వు అడ్డుపడుతున్నావని తెలిస్తే నేను ఊరుకోను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నాకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, నాకు ఇద్దరు సమానమే అని చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది కౌశికి. ఇంకా యువరాజ్ కేదార్ని జగదాత్రి వైపు చూస్తూ కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. వైజయంతి కేదార్ దగ్గరికి వచ్చి, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడుండాయా? అల్లారు ముద్దుగా పెరిగినోడు వాళ్ళ అక్క చేతే కొట్టించావు, నువ్వు మనిషివి కాదు అని తిట్టేసి వెళ్ళిపోతుంది వైజయంతి. పాపం కేదార్ అలా బాధపడుతుంటే సుధాకర్ కేదార్ దగ్గరికి వస్తారు. కేదార్, నువ్వు చేస్తున్న ప్రయత్నం చాలా కష్టతరమైనదే. సాక్ష్యాలని సంపాదించడం చాలా చాలా కష్టమే. కానీ ఆ దేవుడు నీకు తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నువ్వు ఇంటి వారసుడివేనని నా మనసు చెప్తున్నా. కళ్ళకి సాక్ష్యాలు కావాలి కాబట్టి ఆ సాక్ష్యాలు నీకు దొరకాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అని భుజం తట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు సుధాకర్. ఇంకా జగదాత్రి కేదార్తో, చూసావు కదా కేదార్, మావయ్య గారు కూడా ఎంత సపోర్ట్ చేస్తున్నారో. ఆయనకి నువ్వు వారసుడు అని మనస్ఫూర్తిగా తెలుసు, కానీ రేపు ఎవరైనా బయట వాళ్ళు అడిగితే ఏదైనా చూపించడానికి సాక్ష్యాలు కావాలి అంటున్నారు. మనం వాటి గురించి ఖచ్చితంగా ఫోకస్ చేద్దాం. ఖచ్చితంగా సాక్ష్యాలు ఉంటాయని చెప్పి ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరూ అలా ఇంకా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంకా స్కూల్కి వెళ్ళడానికి బయలుదేరుతుంటే కౌశికి అప్పుడే కాఫీ తాగుతూ ఉంటుంది. వెంటనే యువరాజ్, నిషిక, వైజయంతి కౌశికి దగ్గరికి వస్తారు. అక్క, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు యువరాజ్. ఏంటి యువరాజ్ అని అడుగుతుంది కౌశికి. వజ్రపాటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కంపెనీకి సంబంధించి ఒక కొత్త బ్రాంచ్ని మాదాపూర్లో ఓపెన్ చేస్తున్నాం కదక్క, కాబట్టి ఆ బ్రాంచ్ని నేను చూసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు యువరాజ్. ఒక్కసారిగా కౌశిక్ అండ్ సుధాకర్ అలా చూస్తూ ఉండిపోతారు. చూడు యువరాజ్, నువ్వు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు అని అంటుంది కౌశికి. ఇంకా సుధాకర్ కూడా, అవును యువరాజ్, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, అలాంటప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళినా సరిగ్గా హ్యాండిల్ చేయలేవు అని అంటారు. బో, వాడిని ఇంకా అలాగే ఆపేసి జీవితాంతం మీ కాళ్ళ దగ్గర ఉంచుకుంటారా ఏంటి? అయినా వెళ్తూ ఉంటేనే కదా వాడికి కూడా తెలిసేది అని అంటుంది వైజయంతి. అయినా మీరు కూడా 2-3 రోజుల నుండి ఆఫీస్కి వెళ్ళట్లేదు కదా వదినా, మీరు ఒక విషయంలో బాధపడుతున్నారు కదా, మరి అలాంటప్పుడు యువరాజ్ వెళ్ళి ఆఫీస్లో పనిచేసుకుంటే తప్పేముంది అని అంటుంది నిషిక. నిషి అని గట్టిగా అరుస్తుంది జగదాత్రి. ఒక్కసారిగా అందరూ జగదాత్రి వైపు చూస్తూ ఉంటారు. పాపం కౌశికి మళ్ళీ ఆ విషయాలు గుర్తొచ్చి చాలా భయపడుతూ బాధపడుతూ ఉంటుంది. నిషి, వదిన ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో నీకు తెలీదా? ఎందుకు మళ్ళీ వదినకి గుర్తు చేస్తున్నావు అని అంటుంది జగదాత్రి. ఆ అమ్మి అలా చేయలేదు అని అంటుంది వైజయంతి. అత్తయ్య గారు ప్లీజ్, తన ఉద్దేశంతో అనిందో అనలేదో పక్కన పెట్టండి, కానీ కౌశికి వదిన గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. వదిన, మీరు ఎంత బాధపడుతున్నారో నాకు అర్థమైంది వదిన, కానీ ఒకటి, మీరంటే సమాజంలో మంచి పేరుంది, ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ఉంది. మీరంటే ఒక్కొక్కప్పుడు క్రిమినల్స్కి వెన్నులో వణుకు పుట్టేది. మీ మీడియా ద్వారా, మీ ఛానల్ ద్వారా ఎన్నో అక్రమాలని ఆపారు. ఎంతోమంది రౌడీలని జైలుకి పంపేలా చేశారు. రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళ ముసుగులు కూడా తీసేశారు. అలాంటి మీరు ఇప్పుడు ఈ విషయంలో ఇంట్లోనే ఉంటూ ముభావంగా ఉంటే కరెక్ట్ కాదు కదా వదిన. కాబట్టి మీరు ఆఫీస్కి వెళ్ళాలి, యువరాజ్ని కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి అని అంటుంది జగదాత్రి. ఇంకా యువరాజ్, ఎవరి సానుభూతి నాకు అక్కర్లేదు, మా అక్క చెప్తేనే నేను వస్తాను అని అంటాడు యువరాజ్. సరే యువరాజ్, నాకు రేపటి వరకు టైం ఇవ్వు. ఆ బ్రాంచ్ నువ్వు చూసుకోవడానికి నీకు నేను అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాను. ఆ బ్రాంచ్కి నిన్ను మేనేజర్గా అపాయింట్ చేస్తాను అని అంటుంది కౌశికి. వాట్, మేనేజర్ ఏంటక్క అని అంటాడు యువరాజ్. అవును, నువ్వు మేనేజర్గా ఉండడమే కరెక్ట్, తర్వాత చైర్మన్ చేస్తాను, సరేనా అని కౌశికి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి జగదాత్రిని పాపం హక్ చేసుకుంటుంది.
థ్యాంక్ యూ జగదాత్రి, నువ్వు నన్ను చాలా అర్థం చేసుకున్నావు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా ఆఫీస్కి సుధాకర్తో కలిసి బయలుదేరి వెళ్ళిపోతుంది కౌశికి. ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు కౌశికి మళ్ళీ తిరిగి అలా ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవడం చూసి చాలా ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ జేడీ గేడిగా మారి ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. జైహింద్ సార్ అని సాధునాయక్తో చెప్పి జైహింద్ జేడీ, వాట్ ఆర్ ద అప్డేట్స్ అని అడుగుతారు సాధునాయక్. సార్, ఆదిత్యపురంలో ఇల్లీగల్గా ఆర్గన్ సప్లై జరుగుతుందని మేము ఐడెంటిఫై చేశాం. దీని వెనకాల ఉన్న ప్రధాన సూత్రధారి హీ ఈజ్ నథింగ్ బట్ మీనన్ ఇదంతా చేయిస్తున్నాడు. అక్కడ ఉన్న గుప్త నిధుల కోసం మొత్తం ఇల్లీగల్ మాఫియా దందా చేస్తూ అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఆర్గన్స్ తీసుకొని వాళ్ళని ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీస్గా ప్రచారం చేస్తున్నాడు. ఖచ్చితంగా గుడి జోలికి వెళ్తే ఎవరైనా ప్రాణాలు పోగొట్టుకుంటారని ఒక అపోహ కలిగిస్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో వీ హ్యావ్ టు టేక్ ఎ సీరియస్ యాక్షన్ సార్ అని అంటుంది జేడీ. తప్పకుండా జేడీ, కానీ ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటారు. ఏంటి సార్ అది అని అడుగుతారు. మినిస్టర్ మంగతాయారు ఇంకా ఎత్తుకు ఎదగాలని ప్లాన్ వేస్తుంది. తన నెక్స్ట్ టార్గెట్ సీఎంఏ. తను సీఎం అవ్వాలి అనుకుంటుంది. కాబట్టి ఎస్ఐ కావ్య గారి డైరీలో ఉన్న ఆ విషయాలు, సీఎంకి సంబంధించిన కేసెస్ ఇవన్నీ బయటపడితే కానీ తను సీఎం అవ్వదని తను అర్థం చేసుకుంది. కాబట్టే మంత్రులతో, హైకమాండ్తో, అందరితో తను సీఎం అవ్వడానికి సన్నాహాలు ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు తనకి ఆ డైరీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి జగదాత్రిగా ఆ డైరీని కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. లేకపోతే మనం అనుకున్నదంతా నాశనం అవుతుంది. అర్హత లేని ఆ తాయారు సీఎం అవుతుంది అని అంటారు సాధునాయక్. సార్, ఖచ్చితంగా సార్, మేము చూసుకుంటాం. ఆ డైరీ మేము సేఫ్గా మా కస్టడీలోకి తెచ్చుకుంటాం సార్ అని చెప్పి ఇంకలా జేడీ కేడీగానే భరద్వాజ్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు జగదాత్రి అండ్ కేదార్. అప్పుడే ఇంకా రేఖ భరద్వాజ్కి కాఫీ ఇస్తూ ఉంటుంది. ఇంకా భరద్వాజ్ జేడీ కేడీని చూసి అమ్మ దాత్రి అని అనేస్తారు. ఒక్కసారిగా రేఖ షాక్ అయిపోతుంది. మేడం మీరా రండి, ఏంటండి ఈ వీలను పట్టుకొని దాత్రి అంటారేంటి అని అంటుంది రేఖ. అంటే పొరపాటు పడ్డానులే. ఏంటి మేడం ఇలా వచ్చారు అని అడుగుతారు భరద్వాజ్. మేము ఒకసారి కావ్య గారి రూమ్ని చూడాలనుకుంటున్నాం సార్. ఎందుకంటే మినిస్టర్ మంగతాయారికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అందులో ఉంది. అది తన చేతులకి ఎప్పుడైనా చిక్కడానికి తను ఏదైనా ప్లాన్ చేయొచ్చు. అందుకే మీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి మేము వచ్చాం. సో ఆ ఎవిడెన్స్ని మేము కలెక్ట్ చేసుకుంటాం. ప్లీజ్ గివ్ పర్మిషన్ అని చెప్పి అడుగుతుంది. సో పర్లేదు వెళ్ళండి అని చెప్పి ఇంకలా ఎస్ఐ కావ్య రూమ్ అయితే చూపిస్తారు. ఇంకలా రూమ్లోకి వెళ్ళగానే పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది జేడీ. అలా ఇంకా మాస్క్ తీసేసి జగదాత్రిగా ఇంకా అంతా చూస్తూ ఉంటుంది ఆ రూమ్ని. చిన్నప్పుడు ఇంకా ఎస్ఐ కావ్యతో తను దిగిన ఫోటో కానీ ఇంకా అన్నీ అలా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది జేడీ. ఖచ్చితంగా మినిస్టర్ తాయారు అక్రమాలన్నీ ఆ డైరీ ద్వారా బయటపెడితే మన కల తీరినట్టే. ఎస్ఐ కావ్య అత్తయ్య మంచిదని, నీతి నిజాయితీకి పెట్టింది పేరని అందరికీ తెలుస్తుంది. నేను చెప్తున్నాను కదా, మనం వెతుకుదామని చెప్పి ఇంకా రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటారు జేడీ కేడీ. అప్పుడే మినిస్టర్ తాయారు కొడుకు విక్కీ రౌడీలను తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంకలా జేడీ కేడీ బయలుదేరుతుంటే చూస్తూ ఉంటాడనమాట విక్కీ. ఏంటి ఈరోజు మా చేతిలో తప్పించుకోవాలని అనుకుంటున్నావా? రేయ్ వెళ్ళి తీసుకోండ్రా అని చెప్పి డైరీని లాక్కుపోతూ ఉంటే ఇంకా చెయ్యి విరిచి అందరినీ ఫుల్గా కొడతారు జేడీ అండ్ కేడీ. ఇంకా విక్కీ దగ్గరికి వస్తుంది జేడీ. వచ్చి ఏంటి ఈ డైరీ తీసుకుంటావా? తీసుకో అని ఇస్తూ ఉంటే ఇంకా విక్కీ చెయ్యి ముందుకు పెడతాడు. పెట్టేసరికి విక్కీ చెయ్యి తీసుకొని గట్టిగా మెలితిప్పేస్తుంది జగదాత్రి అలియాస్ జేడీ. చూడు, న్యాయాన్ని ఎప్పుడు దాచలేరు. అది నివురు కప్పిన నిప్పు లాంటిది. ఎప్పటికైనా బగబగ మండాల్సిందే. మీలాంటి వాళ్ళు పదవుల్లోకి వచ్చి సంబరపడిపోతూ మమ్మల్ని దించే వాళ్ళే లేరనుకుంటారు. కానీ న్యాయం అనేది ఒకటి ఉంటుంది. అది వచ్చిన రోజు అందరూ కొట్టుకుపోతారు అని ఇంకా గట్టిగా విక్కీని పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటుంది జేడీ. మినిస్టర్ కొడుకు విక్కీ జేడీ కేడీ పోలీస్ ఆఫీసర్ల విధికి అడ్డుపడిన కారణాన తన్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఇంకా అలా విక్కీని జైల్లో పెడతారు. తాయారు, యో జేడీ
ఏం చేస్తున్నావు పోరి? నా నా కొడుకుని జైల్లో పెడతావా అని అంటుంది తాయారు. తప్పు చేస్తే నీ కొడుకు కాదు, మిమ్మల్ని కూడా జైల్లో పెడతాను అని అంటుంది జేడీ. జేడీ, నీకు నా గురించి తెలీదు, ఇప్పుడు చెప్తుండా. ప్రాణాల మీద ఆశుంటే రోజులు లెక్క పెట్టుకో అని అంటుంది తాయారు. నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను తాయారు. ఇంకొక 5 నిమిషాల్లో ఈ డైరీలో ఉన్న విషయం అంతా పబ్లిసిటీ అయిపోతుంది అని అంటుంది. వెంటనే గజగజ వణికిపోతూ ఉంటుంది మినిస్టర్ తాయారు. వద్దు, అలా చెయ్యొద్దు, నీకు పదవులు ఇస్తాను, కావాలంటే నేను మినిస్టర్ చేస్తాను అని అంటుంది. 5 ఏళ్లకు ఒకసారి వచ్చిపోయే పదవులు మాకు అక్కర్లేదు, జీవితాంతం కాకి యూనిఫామ్ నాకు చాలు. చూడు, నువ్విచ్చే పదవుల కోసం ఆశపడేదాన్ని కాదు నేను. నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే మంచిది, లేకపోతే అని అంటారు. అవును, ఇవన్నీ నేనే చేసుండాను. ఏంది ఇప్పుడు? ఆ డైరీ కూడా మీరే ఫేక్గా తయారు చేశారని చెప్తాను. ఏం చేస్తావు నువ్వు అని అంటుంది తాయారు. ఇంకా అదంతా రికార్డ్ చేసుకుంటారనమాట. వెంటనే ఇంకా ప్రెస్ మీట్ పెట్టి ఈ డైరీ ఎస్ఐ కావ్య గారి నిజాలన్నీ బయట పడ్డాయని చెప్పి ఇంకా మినిస్టర్ తాయారు యొక్క అక్రమాలు, అనర్థాలు, తన మోసాలు, ఒకప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి యొక్క ప్రాణాలు, కుటుంబం మొత్తం ప్రాణాలు చంపేసింది, ఇవన్నీ ఇంకా బయట పెడుతుంది జేడీ. ఇంకా అలా ఇంటికి పోలీసులు జేడీ కేడీ వచ్చి మినిస్టర్ తాయార్ని అరెస్ట్ చేస్తారు. జేడీ, నాతో పెట్టుకున్నావు, నీ అంతు చూస్తానని చెప్పి అరెస్ట్ అయ్యి అలా వెళ్ళిపోతుంది మినిస్టర్ తాయారు. ఇదంతా న్యూస్లో చూస్తున్న కౌశికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నిజం బయటపడింది. నిజంగా జేడీ కేడీ సెల్యూట్ కొట్టాల్సిందే. ఎందుకంటే మినిస్టర్ కూడా భయపడకుండా నిజాలన్నీ బయటపెట్టారు. రియల్లీ దే ఆర్ వెరీ గ్రేట్ అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి. అప్పుడే కరెక్ట్గా యువరాజ్ ఇదంతా చూసి, రే కేదార్, నీకింత మంచి పేరు వచ్చేస్తుంది, నువ్వు వారసుడివని తెలుసుకున్న నీకు ఇదే పేరు వస్తుంది, బయట ఉన్న నీకు ఇదే పేరు వస్తుంది, నీ పేరంతా తీసేయాలరా, ఖచ్చితంగా నేను పోతాలానికి తొక్కాలి, అప్పుడే నేను సంతోషంగా ఉంటాను. అయినా నిన్ను ఇంట్లో నుండి నాన్నే మెడ పట్టుకొని బయటికి గెంటేసేలా చేస్తాను. అలా జరగాలంటే ఖచ్చితంగా అని ఒక ప్లాన్ వేసుకుంటాడు యువరాజ్. ఇంకా ఇంటికి వస్తాడు యువరాజ్. అబ్బోడా, నువ్వు జాబ్కి వెళ్ళి ఉండవు కదా, ఎలా ఉందిరా ఆఫీస్ అని అడుగుతుంది. అమ్మ, అక్కడ నన్ను అందరూ ఒక మేనేజర్గానే చూస్తున్నారు, నేను ఒక ప్రిన్స్ లాగా నన్ను ఎవరు చూడట్లేదు అని అంటాడు యువరాజ్. చెప్పారు కదరా అలవాటు అవుతుందని, కొద్ది రోజులు అలవాటు అవుతుందిలే అని అంటుంది వైజయంతి. లేదమ్మా, అలవాటు అవ్వదు. ఆ కేదార్ గారిని బయటికి పంపిస్తే కానీ ఇంటి వారసుని నేను ఒక్కడనే అవుతాను, అప్పుడు నా మనసు శాంతిగా ఉంటుంది అని అంటాడు యువరాజ్. ఇంకా వెంటనే మరేం చేస్తావురా అబ్బోడా అని అడుగుతుంది వైజయంతి. అమ్మా, చెప్తాను విను అని ఒక ప్లాన్ చెప్తాడు యువరాజ్. వావ్, సూపర్ యువరాజ్, ఇలా చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అయిపోతాం. ఆ కేదార్ ఇంటి నుండి బయటికి పోతాడు, దరిద్రం వదిలిపోతుంది, చెయ్యి, ఇలాగే చెయ్యి అని అంటుంది నిషిక. ఇంకా హ్యాపీగా క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటాడు యువరాజ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి, సుధాకర్, జగదాత్రి, కేదార్ అందరూ హాల్లో ఉంటే అప్పుడే కరెక్ట్గా కేదార్ని వెతుక్కుంటూ ఇద్దరు వస్తారు. కేదార్ వైపు చూస్తూ ఇంకా వెంటనే నాన్న కేదార్ అని చెప్పి కేదార్ని హక్ చేసుకుంటారు. ఒక్కసారిగా కేదార్ షాక్ అయిపోతారు. ఎవరండి మీరు అని అడుగుతారు. పాపం నీకు తెలియదు కదా కేదార్, చూడు నాన్న, నేను నీకు మేనమామనవుతాను నాన్న, నా పేరు విశ్వనాథ్. చూడు, నువ్వు నా చెల్లెలి బిడ్డవి, నీ గురించి నీకు తెలియదు నాన్న, నువ్వు మా ఇంటి వారసుడివి అని అంటారు. ఒక్కసారిగా కేదార్, జగదాత్రి అందరూ షాక్ అయిపోతారు. యువరాజ్ అప్పుడే నడుచుకుంటూ వచ్చి ఇంకా అలా చూస్తూ ఉంటాడు. అవును, చిన్నప్పుడు మీ అమ్మ చనిపోగానే చాలా బాధపడ్డాను. నిన్ను మేము వదిలేయాల్సి వచ్చింది, కొన్ని పనులపై మేము వేరే దేశం వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు తిరిగి వచ్చాం, నీ గురించి అడిగాం, అప్పుడే నువ్వు సుహాసిని కొడుకు అని తెలిసింది. నాన్న, నువ్వు నా మేనల్లుడివి అని ఒక ఫేక్ మేనల్లుడు మేనత్తని తీసుకొస్తారనమాట యువరాజ్. ఒక్కసారిగా జగదాత్రి, కేదార్ చూస్తూ ఉంటారు. కౌశికి కూడా షాక్లో ఉండిపోతుంది. చూడండి, మీరు మా కేదార్ మేనమామ అనడానికి సంబంధం ఏంటి, ఏదైనా సాక్ష్యం ఉందా అని అడుగుతుంది జగదాత్రి. ఎందుకు లేదమ్మా,
ఉంది అని చెప్పి ఇంకా ఫోటో చూపిస్తారు. సుహాసిని వేరే ఆవిడ్ని సుహాసిని అండ్ వీళ్ళు అందరూ ఉన్నట్లు, కేదార్ని చిన్నప్పుడు ఎత్తుకున్నట్లు ఇవన్నీ ఇంకా చూపించేసరికి ఒక్కసారిగా కేదార్ షాక్ అయిపోతాడు. కావాలంటే చూడండి, కేదార్ గుండెలపై స్వస్తిక్ పచ్చబొట్టు ఉంటుంది, అది మాకు కూడా ఉంటుంది, అది మా వంశానికి చెందినది, నాకు ఆడపిల్లలే కాబట్టి మా వంశానికి వారసుడు కేవలం కేదార్ మాత్రమే అవుతాడు అని ఇంకా కేదార్ వాళ్ళకి సంబంధించిన వాడని చెప్తూ ఉంటారు. ఒక్కసారిగా కౌశికి సుధాకర్ చూస్తూ ఉంటారు. ఏంటిది ఇలా మాట్లాడుతున్నారు, లేదు వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అని సుధాకర్ కూడా మనసులో అనుకుంటారు. మీరు ఫోటోలు చూపించినంత మాత్రాన అది సాక్ష్యం ఎలా అవుతుంది అని జగదాత్రి అడుగుతుంటే, ఏందమ్మీ అలా అంటున్నావేంటి, చెప్తున్నాడు కదా ఆయన మేనమామని, అయినా ఇప్పుడు మీకు ఏంది ఈ ఆస్తంతా కొట్టేయడానికే ఇంకా ఇంట్లో ఉంటారా మీరు అని అడుగుతుంది వైజయంతి. అత్తయ్య మీరు చెప్తుంటే నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది, వాళ్ళెవరో వచ్చి మేమే మీ మేనమామ అని వెతుక్కుంటూ వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముంది, వాళ్ళు నిజంగా కేదార్ తరపు బంధువులు కాబట్టే వచ్చి అడుగుతున్నారు, అయినా ఇప్పుడు ఇంట్లోని బయటికి వెళ్ళిపోక తప్పదు కదా అని అంటారు. వెంటనే యువరాజ్, రేయ్ ఇన్ని రోజులు సాక్ష్యాలు లేవు, ఇంటి వారసునని చెప్పుకొని తిరిగావు, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా బయటికి వెళ్ళాల్సిందే, వెళ్ళిపో మీ వాళ్ళతో వెళ్ళిపో అని అంటాడు యువరాజ్. ఆగండి అని గట్టిగా అరుస్తాడు కేదార్. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. వెంటనే సుధాకర్ దగ్గరికి వచ్చి సుధాకర్ చేతులు పట్టుకొని, నాన్న మీరు నన్ను నమ్ముతున్నారా, నిజంగా నేను ఇంటి వారసుని కాదంటే మీరు నమ్ముతున్నారా అని అడుగుతాడు కేదార్. ఇంకా సుధాకర్ వెంటనే అలా చూస్తూ ఉంటాడు. చూడు యువరాజ్, నేను వీళ్ళని నమ్మటం లేదు, కేదార్ మాటలనే నమ్ముతున్నాను. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం వదిలేసి వచ్చి ఇప్పుడు ఉన్నామంటే కుదరదు అని అంటారు. అబ్బోడా, నేను మాత్రం ఊరుకోను బో, ఒకటి వీడు వాళ్ళతో వెళ్ళిపోవాలి, లేకపోతే వీడిని ఇంట్లోంటి పంపించేయాలి, అంతేకాని వీడిని మళ్ళీ అని అనేసరికి దీనికి ఒక ఉపాయం ఉంది అని అంటుంది కౌశికి. అందరూ కౌశికి వైపు చూస్తారు. కేదార్కి బాబాయ్కి DNA టెస్ట్ చేపిద్దాం, వీళ్ళ బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకొని మేనమామ అంటున్నారు కాబట్టి DNA కొంచెమైనా మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి ముందుగా బాబాయ్కి కేదార్కి DNA టెస్ట్ చేపిస్తే అప్పుడు తెలుస్తుంది కదా నిజంగా బాబాయ్ కొడుకు కేదారో కాదోనని చెప్పి ఇంకా ఒక్క పెద్ద ట్విస్ట్ ఇస్తుంది కౌశికి. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు యువరాజ్, వైజయంతి, నిషిక. జగదాత్రి, కేదార్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్క థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్, ఖచ్చితంగా DNA టెస్ట్కి నేను సిద్ధం అక్క అని చెప్పి కేదార్ అంటాడు. ఇంకా అలా శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని వెళ్తారు డాక్టర్స్. ఒక్కసారిగా ఇంకా అయోమయంలో పడిపోతారు యువరాజ్, వైజయంతి, నిషిక. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.